అందరికీ నమస్తే అండి. దేశంలో వ్యవస్థల మధ్య కావచ్చు, వ్యక్తుల మధ్య కావచ్చు, సంస్థల మధ్య కావచ్చు, ఏదైనా వివాదం తలెత్తితే అది క్రిమినల్ అవని, సివిల్ అవని, దాన్ని అంతిమంగా పరిష్కరించడం కోసం ఒక న్యాయం చేయడం కోసం, న్యాయం కోరడం కోసం సుప్రీంకోర్టు గడప తొక్కుతాం. సో అటువంటి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు దేశం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. దేశంలో వ్యవస్థలను, సంస్థలను, వ్యక్తులను, పరిపాలన అన్నింటినీ ప్రభావితం చేస్తాయి. సో అటువంటి సుప్రీంకోర్టులో ఈ మధ్య వస్తున్న తీర్పులు వివాదాస్పదం అవుతున్నాయి, వివాదానికి కేంద్ర బిందువుగా మారుతున్నాయి. అయితే ఈ తీర్పుల్లో కూడా కేవలం ఒక్క న్యాయమూర్తి ఇస్తున్న తీర్పులే పదే పదే టార్గెట్ అవుతున్నాయి. సో ఈ మధ్య వస్తున్న ఒక 3 తీర్పులు చూసి ఆ న్యాయమూర్తి ఎవరు, ఫ్యూచర్లో ఆ న్యాయమూర్తి వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అనే అంశాన్ని మనం ఒకసారి చూస్తే, ముందుగా ఒక 3 తీర్పులు చూద్దాం. ఒకటి, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ విషయంలో ఒక తీర్పు వచ్చింది 2 నెలల కిందట. సివిల్ కేసుల్లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ వద్దని చెప్తూ అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పదవీ విరమణ చేసే వరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్కు ఎటువంటి క్రిమినల్ కేసుల విచారణ కూడా ఇవ్వద్దు అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాంతో ఆ సుప్రీంకోర్టులో కొంతమంది న్యాయమూర్తులు అండ్ అలహాబాద్ హైకోర్టులో ఉన్న కొంతమంది న్యాయమూర్తులు, మొత్తం 13 మంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు, ఈ తీర్పును పునఃసమీక్షించండి, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని. దాంతో ఈ తీర్పు విషయంలో చీఫ్ జస్టిస్ కల్పించుకోవాల్సి వచ్చింది, ఆ తీర్పును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా ఒక పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఆ తర్వాత ఈ మధ్య ఒక 10 రోజుల కిందట ఢిల్లీలో వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలు అసలు కనిపించకూడదు, మొత్తం అన్నీ కూడా షెల్టర్కి తీసుకెళ్ళిపోండి అని. ఈ నెల 11వ తేదీన ఒక తీర్పు ఇచ్చిందనమాట. నగరంలో వీధి కుక్కలు కరవడం వల్ల పలువురు ర్యాబిస్ వ్యాధి బారిన పడుతున్నారు, చిన్నపిల్లలకి ఇవి అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఆ పిటిషన్ల మీద, దాని మీద దాఖలైన పిటిషన్లు విచారిస్తూ 8 వారాల్లోగా మొత్తం వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా కొత్త వివాదానికి దారితీసింది. జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థ వాళ్ళు, ప్రతినిధులు అందరూ కూడా ఈ తీర్పును విమర్శించారు. సెలబ్రిటీలు అందరూ కూడా ఈ తీర్పు మీద స్పందించి సుప్రీంకోర్టును తప్పుపట్టారు. దాంతో ఈ తీర్పు విషయంలో కూడా చీఫ్ జస్టిస్ నేతృత్వంలో మరో 2-3 న్యాయమూర్తులు కల్పించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ విషయంలో కూడా ఒక తీర్పు వచ్చింది. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. సో హిమాచల్ ప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందే పేరుతో, పర్యాటకంగా అభివృద్ధి చెందే పేరుతో కొన్నాళ్లకు భారతదేశం మ్యాప్లోంచి అది మాయమయ్యే పరిస్థితి వచ్చింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద కూడా కేంద్రం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుపట్టాయి. అటువంటి వ్యాఖ్యానాలు ఆ తీర్పులో జోడించడం ఏంటి, హిమాచల్ ప్రదేశ్ను అవమానించడం కదా అని. సో ఈ 3 కూడా ఒక రకంగా సుప్రీంకోర్టుకు చెడ్డ పేరు తెచ్చాయి. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఒకే నెల రోజుల వ్యవధిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అంతగా తప్పుపట్టిన వివాదాలు ఏమీ లేవు. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, న్యాయ వ్యవస్థలో చాలామంది ఆ తీర్పులను తప్పుపట్టారు, శాసన వ్యవస్థలో చాలామంది ఆ తీర్పును తప్పుపట్టారు. అంటే ఈ 3 తీర్పుల్ని కలిపి మనం చూసుకుంటే దేశంలో ఉన్న అన్ని విభాగాల వాళ్ళు కూడా దాన్ని తప్పుపట్టినట్టే లెక్క. ఇంతకీ ఈ తీర్పులు ఇచ్చింది ఎవరు అంటే ఒకే వ్యక్తి. ఆయన సుప్రీంకోర్టు ప్రస్తుత జస్టిస్గా ఉన్నారు. ఆయన జేబీ పార్థవాలా. అంటే ఆయన ప్రొఫైల్ నేను ఓపెన్ చేశాను, అందుకే ఆయన ముంబైకి చెందిన న్యాయమూర్తి అనమాట. జేపీ ఆర్ట్స్ కాలేజ్లో ఆయన డిగ్రీ పూర్తి చేశారు అండ్ లా డిగ్రీ ఫ్రమ్ కేఎం లా కాలేజు. సో ఈయన 1994లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశారంట. సో ఓవరాల్గా ఈయన బార్ కౌన్సిల్ ఆఫ్ గుజరాత్ మెంబర్గా 1994 నుంచి 2000 వరకు ఉన్నారు. సో ఈయన ప్రొఫైల్ ఏంటంటే 2022లో సుప్రీంకోర్టు జస్టిస్గా వచ్చారు. ఈయన 2030లో పదవి విరమణ చేయబోతున్నారు. 2028 మే నుంచి 2030 వరకు ఈయన సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ కాబోతున్నారు. అది ఇక్కడ కీలకమైన అంశం. సో జేబీ పార్థవాలా గారు ఇప్పుడు వరకు ఇచ్చిన తీర్పులన్నీ కూడా వివాదాస్పదం అవుతున్నాయి, వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. మరికొంతమంది జడ్జీలు దానిలో కల్పించుకోవాల్సి వస్తుంది. అనేక రంగాలకు చెందిన పెద్దలు
ఈ తీర్పులను వ్యతిరేకిస్తున్నారు. ఆ టైంలో సో ఆయన ఇచ్చిన తీర్పులు అన్నీ కూడా ఇలా వస్తున్న తరుణంలో ఆయన రేపొద్దున చీఫ్ జస్టిస్ కాబోతున్నారు. సో ఇప్పుడు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు అండ్ న్యాయ వ్యవస్థలో కావచ్చు ఒక చిన్న గందరగోళం, ఒక చిన్న అనిశ్చితి. ఇదేంటి ఈయన చూస్తే తీర్పులు ఎలా ఇస్తున్నాడు, భవిష్యత్తులో ఈయన మనకు చీఫ్ జస్టిస్ కాబోతున్నాడు. సో సుప్రీంకోర్టుకి ఇప్పుడు ఒక రకమైన సంకట స్థితి అన్నమాట. ఆయన్ను కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే ఆయనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కొన్ని ఉన్నాయి. సో ఆయన ఇచ్చిన తీర్పులు వివాదాస్పదం అవుతున్నాయి. ఆయనకు కాస్త సరి చెప్పలేరు, కంట్రోల్ చేయలేరు. అలాగని సో దీన్ని ఏం చేయాలనేది ప్రస్తుతానికైతే సొల్యూషన్ లేదు. సో ఇంకా 2028 కదా, ఇది 2025 కదా, ఈ 3 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఆయన ఇచ్చే తీర్పులను ఎలా ఆయన బెంచ్కి వెళ్ళే తీర్పులు ఆయన ఎలా స్టడీ చేస్తున్నారు, ఎటువంటి తీర్పులు ఇస్తున్నారు అనే కేసుల్ని స్టడీ చేసి ఒకవేళ ఫ్యూచర్లో ఆయన ఇదే కొనసాగిస్తే, ఇదే వివాదాలను కొనసాగిస్తే మాత్రం ఆయనకు ప్రధాన న్యాయమూర్తికి వెళ్లకుండా కొంత అభిశంసనలా కానీ లేదంటే వేరే న్యాయపరమైన ప్రక్రియ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇదేదైనా సరే ఇన్ హౌస్లో జరుగుద్ది, బయటకు జరగదన్నమాట. థ్యాంక్ యూ.